సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ అందరికి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది కదా, శంషాబాద్ ఫేమస్ సీతారామస్వామి టెంపుల్ అంట. ఇంత అవురా, ఇక్కడ లొకేషన్లు దగ్గరలో ఏం లేవు కదా. సో ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇంత దగ్గర దాకా ఒకసారి అక్కడికి పోయి చూద్దామని చెప్పి పోతున్నాం. పక్కనే ఉందంట, ఇక కనిపిస్తుంది కదా. స్కూల్కి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. చూద్దాం ఎట్లుందో లొకేషన్. అంటే చాలాసార్లు అనుకున్నాం ఇట్లా వీడియోలు ఫోటోషూట్లు ఇక్కడనే అయితే అనుకుంటా చాలా మట్టుకి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్దామని అనుకుంటాం కానీ అసలు టైం ఎప్పుడు అసలు మనకి సహకరించనే ఉంచదు. మనం అనుకున్నప్పుడు అసలు ఏదో ఒక పని వస్తుంది. హనుమాన్ జై హనుమాన్, దుర్గా సే జై హనుమాన్. సో హనుమాన్ విగ్రహం ఆ కంప్లీట్ అపోజిటే ఉంది కమాన్. ఇక్కడ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. దేవస్థానంకి వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ బయటనే పెట్టాలేమో. పార్కింగ్ బయట పెట్టాలా? పెడుతున్నా. ఓకే, క్రికెట్ ఆడుతారు ఇక్కడ. లొకేషన్ బాగుంది. టికెట్ వచ్చినాక పే చేయాలా? టెంపుల్ 20 రూపీస్ అంట. మొత్తం పాటలతో కిరాక్ చేస్తాను బ్రదర్. కాలర్ ఏం పాట పెట్టిండ్రా కాలర్తో? చంద్రమా అంట. ఎవరిని ఒక్కొక్కరు ఒక్కొక్క క్రేజీ అన్నారు. మళ్ళీ వస్తాను కదా, క్యాష్ గిట్ల ఏం తీసుకురావాలి సరేనా? పెద్ద జాబ్ దొరకని మీ అన్నదమ్ములకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా పెద్దగా వస్తే మీ అందరికి మళ్ళీ వస్తే ఇటుకి. దేవుడు ఇట్లున్నారు మనలు, ఆశీర్వదించేసారు. షూట్ అయితేనే ఉంది. క్లీన్ చేయాలి, మొత్తం మరకలు ఉంది అదంతా క్లీన్ చేయి. కీ చైన్స్ ఏమైనా తీసుకుంటా అన్నాడు. చేసుకుంటావు దుర్గా కీ చైన్? చాలా పాత గుడి అనుకుంటా ఇది. సరే అమ్మా. పాత గుడి ఇది. మళ్ళీ కడుతురేమో. అరే కరాటే ఉందిరా ఇక్కడ, కరాటే జరుగుతుంది. దుర్గా బాగుంది లొకేషన్. ఇక్కడ ఎవరో కరాటే బెల్ట్ ఎగ్జామినేషన్ పెడతారు. ఇక్కడ కూడా మార్షల్ ఆర్ట్ ప్రమోట్ చేస్తారు. సూపర్, ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది. వారియర్స్ అంట. సూపర్, కరాటే ప్రాక్టీస్ జరుగుతుంది. చాలామంది ఉన్నారు కదా. ఎగ్జామ్ జరుగుతుంది. సూపర్. ఇక్కడ లొకేషన్ ఉంటుంది చూడరా, వాటర్ ఇక్కడనేనా? ఇట్లా ఫోటో తీసుకుంటారు చూడు, దీని లోపల. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. నాకేడా ఐడియా ఉందిరా నాయన. నేను అట్లా అనుకున్నా ఒకసారి, అరే ఇట్లా ఉంటుంది కదా గుడి అని. 300 సంవత్సరాల క్రితం టెంపుల్
శ్రీరామచంద్ర స్వామి అంట, కానీ లోపల గుడి అంటే చాలా బాగుంది. పాత కట్టడం కూలిపోతుంది. వర్షం రానింది, ఎండకి ఎండింది, కానీ చాలా ఎప్పుడే బయటకు వచ్చినాం దేవుని చూసి. అంటే లోపల వీడియో తీయడానికి లేదంట. ఇది 300 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. వావ్, దీనికి ఎంత పెద్ద చరిత్ర ఉండొచ్చు. సో దీని చరిత్ర ఒకసారి చూద్దాం, ఎవరినైనా అడగాలి, గట్టిగా తెలుస్తుంది. 300 సంవత్సరాలు అంటే చాలా ఇది కదా, అందుకే కూలిపోతున్నట్టుందిరా ఇది. అప్పుడే చూడు మట్టితో కట్టినట్టు మట్టి, కానీ ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు ఇంకా కూడా. కానీ అది చూడు శిల్పాలు చెక్కిన వాళ్ళు గ్రేట్ రా. ఇంకా ఏమన్నా చెక్కిరా అందులో ఏదో స్టోరీ ఉండొచ్చు కదరా. ఇదంతా ఒకసారి చూస్తే స్టోరీ ఉండొచ్చు. నువ్వు జూమ్ చేయి ఒకసారి ఫోన్లో, వీడియోలో జూమ్ చేయి. నాకు తెలిసి ఒక స్టోరీ ఉంటుంది దీనికి, ఏదో ఒకటి. అక్కడ ఉన్న బొమ్మలకి గుర్రం సవారీ, శ్రీరామచంద్రుడు కదా. రైట్ పైకని కొన్ని కూలిపోయినాయి రా కదా. చాలా బాగుంది. వాళ్ళు ఉండేవాళ్ళు 300 ఎప్పుడు రా వచ్చిన తర్వాత రా. ఇది కూడా యూ షేప్లో కట్టిరు. ఇది పురాతనమైన కట్టడం. అక్కడ అమ్మవారు బొమ్మ కూడా పెట్టిరు. చిన్న షూట్ జరిగినట్టుంది ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ ఇది. కానీ కూలిపోతూనే ఉంది అన్నీ పాత. ఇదే చాలా ఇద్దరు కూలిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ సిమెంట్ వేసారు, కానీ ఇది కూడా కూలిపోయింది. లొకేషన్ బాగుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు ఇక్కడికి. గుడి 300 సంవత్సరాల బ్యాక్ టెంపుల్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఇక్కడికి. ఎవరైనా వీకెండ్స్లో, సాటర్డే సండే టైం ఉంటే. ఇంత దూరం ఇది అమ్మపల్లి. అరే ఇది అమ్మపల్లిలో ఉందంటే. సడన్గా మేము అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం. లొకేషన్ లేని నియర్ బై ఇది మంచి స్పాట్ ఉందనంటే ఇది బాగుంది. ఒక మంచి డివోషన్. ఈరోజు దుర్గా నేను ఇక్కడ టెంపుల్కి వచ్చినాం. అమ్మపల్లి ఆలయం అంటే ఇది రామున్ టెంపుల్. యాక్చువల్లీ ఇది చాలా 300 ఇయర్స్ బిఫోర్ నుంచి ఇది కట్టడం జరిగిందంట. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే కట్టడం మొత్తం కూలిపోతుంది, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళు. బ్యాక్ సైడ్లో ఉంది. ఇక్కడ ఇంకొకటి ఇది వాటర్ది స్నానాలు చేసేదేమో అనుకుంటా, గుండం. ఇదేంటంటే బ్లాక్ చేసి పెట్టారు, అది కూలిపోతున్నదని. కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. అంటే మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇక్కడికి వచ్చినాం, ఈ టెంపుల్కి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దీని గురించి పూజారిని అడిగినాం. ఇది ఎన్ని సంవత్సరాల క్రిందిది అని అంటే 300 బిఫోర్ అంటే ఇది 300 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. కానీ అయినా కూడా దీంట్లో ఎన్నో ఉన్నాయి. ఎవరన్నా నియర్ బై ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. బాగుంది ప్లేసు. శంషాబాద్ దగ్గర అమ్మపల్లి. ఇది నరకాడ గ్రామం. నరకాడ గ్రామం. సీతారామచంద్రస్వామి దేవస్థానం, అమ్మపల్లి, రంగారెడ్డి జిల్లా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న నియర్ బై అందరికి తెలిసి ఉంటుంది. కానీ కొంచెం ఇప్పుడు కొత్త మళ్ళీ కడుతున్నట్టున్నారు ఇది. సో ఇవి కూలిపోయినాయి. ఎవరైనా మన ఉంటారు కదా పిల్లలు, ఎవరైనా హిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి. దాంట్లో ఫోటోషూట్కి చాలామంది ఇక్కడ ఫోటోషూట్ అవుతున్నాయి. ఫోటోషూట్ కూడా రావచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు మేము సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ చేస్తూ వీడికి వచ్చినాము. ఓకే, సూపర్ ఉంది. ఇక ముంగట మా ముందు ఉంది, అది యూ షేప్లో ఉంది. కానీ నాకు అర్థం కాలేదు ఏందో అని కదా. కానీ ఇక్కడ ఇది కూడా బాగుంది. టెంపుల్ అక్కడ ఉంది కదా, అదే టెంపుల్. కానీ లోపల ఇంకా బాగుంది. పాత కాలంలో ఉంటుంది కదా, వింటేజ్ టైప్ అలా ఉంది. చెట్టు ఇక్కడ ఉంది కదా టెంపుల్. అది కూడా చాలా పాతది.
కానీ పాత పైన ఉండే అన్ని శిల్పాలు కొన్ని విరిగిపోయి ఉన్నాయి కింద. ఆ చిన్న పంతులు సైకిల్ మీద వచ్చింది. వావ్, ఈరోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్. సూపర్. డే ఈరోజు గుళ్ళే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుని పైన చూసి రావచ్చు అని. ఎందుకంటే ఉత్తగానే పోయి ఇంత దూరం వస్తాం కదా, వాళ్ళ ఖాళీగానే పోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఏదైనా మంచి ప్లేస్ లొకేషన్ చూసి వెళ్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే వచ్చినాం రా ఇంత దూరం అని. కానీ ఆ దగ్గరలో కాటేజ్ ఉంది, బాగుంది. చలో మనం ఇలాంటిది ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం, ముందుకు వస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ దుర్గా. బాయ్. చెప్పండి మరి దర్శనం అయిపోయింది. వీళ్ళు మనకు ఆశీర్వాదం ఇచ్చారు. వీళ్ళు కూడా మనోళ్ళే. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన ఛానల్. సబ్స్క్రైబ్ మరి మీ అందరికి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అంటే కొట్టండి. కాక అడ్వాన్స్ ఉన్నాడు.